మన నాటకం ఎక్కడ బెడ్స్ కొట్టిందోనని భయపడుతూ వచ్చాను. తీరా వస్తే నీ పెళ్లి ఫిక్స్ అయిందంటూ శుభవార్త చెప్తున్నా. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరే? ఆయన పేరు అవతారమో ఏవోనట. అంతకుమించి వివరాలు నాకేమీ తెలియవే. వివరాలు తెలియకుండానే పెళ్లి కొప్పుకున్నావా? నా ప్రేమ అకౌంట్లో ఇప్పటికే చాలా సంబంధాలు వదులుకున్నాను. ఇప్పుడు నా భర్త కావడానికి ఎవరైనా పర్వాలేదనే నిర్ణయానికి వచ్చేశాను. అన్నట్టు నేను చేయాల్సిన పని ఇంకోటి బ్యాలెన్స్ ఉండిపోయింది. ఏమిటది? అదే మీ ఆయన చేత ఈ డ్రిల్ మాస్టర్ నాకొద్దు బాబోయ్ అనిపించాలి. ఎలా అనిపిస్తావు? దానికి ఓ ఐడియా ప్లాన్ చేసి ఉంచాను. ఈ రోజుతో మా ప్రేమాయణం క్లైమాక్స్కి వచ్చేయాలి. అయ్యో, ఆయన వచ్చినట్టున్నారే. ముందు నువ్వు ఇదారిని ఇంటికి వెళ్ళిపో. స్వాతి, స్వాతి, ఏమిటి ఏమిటి ఏమైంది? ఏమిటి డ్రిల్ మాస్టర్ వాంతి చేసుకుంటున్నారు? అజీర్తా? ఈ డ్రిల్ మాస్టర్ కి ఓ బుల్లి మాస్టర్ పుట్టబోతున్నాడు. డ్రిల్ మాస్టర్ కి బుల్లి మాస్టర్, ఇది గనక సినిమా టైటిల్ అయితే నిజమా? అనుమానంగా ఉంటే ఓ 6 నెలలు ఆగి చూడండి. నేను పసిబిడ్డను ఎత్తుకుని పెళ్లి పెట్ల మీద కూర్చుంటాను. ముందు పెళ్లికి ఏర్పాటు చేయండి. కథ చాలా దూరం వచ్చేసింది. స్వాతిని ఇంటికి తీసుకెళ్లి కీర్తిని రిక్వెస్ట్ చేస్తే అమ్మో, కీర్తి అంత పని చేసినా చేస్తుంది. ఇప్పుడు ఏమిటి చేయడం? ఈ రోజుతో ఈ రొమాన్స్ ఫుల్ స్టాప్ పెట్టిస్తే ఆడదానికి కడుపు వస్తే పోతుందని దాన్ని వదిలేస్తారా? మీరు పెట్టిస్తారా లేక నన్ను పెట్టించమంటారా? స్వాతి, నువ్వేం తొందరపడకు. ఆ ఏర్పాట్లను నేను చూసుకుంటా. ఏమిటండి హాస్పిటల్కి తీసుకొచ్చారు? నాకు ఇక్కడ కొద్దిగా పనుంది. మీకు పనుంటే నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అబ్బా, కంపెనీగా ఉంటావని. కూర్చో. హలో మిస్టర్ రాజా. నమస్తే డాక్టర్. ఫైన్, థ్యాంక్ యూ. ఈవిడ నా మిస్సెస్. మీతో విషయం మాట్లాడదాం. రండి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఎప్పుడే వస్తా. చెప్పండి. మరేం లేదు డాక్టర్, మా ఆవిడ ఇప్పుడు ప్రెగ్నెంట్. మేమేమో ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. మీరు ఒకసారి చెకప్ చేసి అబార్షన్ కి. మా లేడీ డాక్టర్ రాగానే మీ మిస్సెస్ ని చెకప్ చేయమని చెప్తాను. ఓకే డాక్టర్, నేను మధ్యాహ్నం వచ్చి కలుస్తాను. ఈ ఫీజు ఉంచండి. థ్యాంక్ యూ. మీ మిస్సెస్ ని బయట వెయిట్ చేయమని చెప్పండి. అలాగే. నేను ఇప్పుడే ఒక అరగంటలో వచ్చేస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో. ఇప్పుడేం చేయడం? డాక్టర్ నన్ను చెకప్ చేస్తే నేను గర్భవతిని కాదు కన్నెపిల్లనన్న విషయం బయటపడిపోతుంది. దాంతో రాజా నన్ను వదలకుండా తిరుగుతాడు. పైగా రేపే నా పెళ్లి. ఈ నాటకం నుంచి నేను ఈ క్షణమే బయటపడిపోవాలి. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. పిలిచారట? ఏం లేదు, బయట ఒక ఆవిడ కూర్చునుంది. పేరు సార్? పేరు అడగటం మర్చిపోయాను. అతను మిస్టర్ రాజా కాబట్టి ఆవిడ మిస్సెస్ రాజా. దట్స్ ఆల్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. బయట మిస్సెస్ రాజా అని ఒక ఆవిడ ఉంటుంది, పిలువు. మిస్సెస్ రాజా ఎవరండి? నేనేనండి. డాక్టర్ గారు పిలుస్తున్నారండి. నేను వచ్చానని డాక్టర్ గారికి ఎలా తెలుసు? నమస్తే. నమస్తే, కూర్చోండి. మీరు మిస్సెస్ రాజా కదూ? అవును. ఆ బల్ల మీద పడుకొని చెకప్ చేయాలి. నేను మీకెలా తెలుసు? మా చీఫ్ డాక్టర్ గారు చెప్పారు. ఏమిటి కీర్తి ఇది? ఇక మీదట మన జీవితంలో రాజ ప్రసక్తే లేదండి. చెవండి, ఒక ఆడదానికి నిజమైన సంతోషం కలిగేది తాళి కట్టించుకున్నప్పుడు కాదండి, బిడ్డకు తల్లైనప్పుడు. కానీ మీరు నాకు అదృష్టం లేకుండా చేశారు. ఇప్పుడు నేను నిన్ను ఏమి చేశాను నువ్వు ఇంతగా బాధపడిపోతున్నావు? మీరేం చేశారో మీకు తెలియదు. ఏం చేశాను? నాకు అబార్షన్ చేయమని మీరు ఆ డాక్టర్ చెప్పలేదా? ఆ డాక్టర్ నాకు అబార్షన్ చేయలేదా? నీకు అబార్షన్ చేశాడా? చెప్పిన దానికి బాధపడకుండా నా ముందు నటిస్తారేమిటి? నో, ఇందులో ఏదో పొరపాటు జరిగింది కీర్తి. నేను అబార్షన్ చేయమని చెప్పింది నీకు కాదు. మరెవరికి? స్వాతికి. స్వాతి ఎవరు? ఆవిడ కూడా మిస్సెస్ రాజేనా? అడుగుతున్నది మిమ్మల్ని. అది అంటే నా అనుమానం నిజమేనమాట. అది కాదు కీర్తి. మీరేం మాట్లాడకండి. చాలా రోజులుగా మీలో మార్పు వచ్చింది. నా భర్త నాకు ద్రోహం చెయ్యరు, నన్ను మోసం చెయ్యరు అన్న నా నమ్మకాన్ని మీరు సమూలంగా నాశనం చేశారు. మన ఇద్దరి మధ్య మరో మనిషి కాదు కదా. చివరకు గాలి కూడా చొరపడకూడదని నా పిచ్చి ఆశయాన్ని
మీరొట్టి చాదస్తంగానే మిగిలి చేశారు. మీరు దారి తప్పడమే కాకుండా నన్ను శాశ్వతంగా గొట్టాలుగా మిగిల్చారు. అంటే నీకు అపార్షన్ చేసేసారా? మీరు చేయమన్నాక చేయకుండా ఎలా ఉంటారు? ఇక నాకు బిడ్డలు పుట్టరని, పుడితే నా ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ ఖచ్చితంగా చెప్పేసింది. మీ ప్రేమకు దూరమైనా కనీసం నా బిడ్డల్ని చూసుకుని బ్రతికే అవకాశం కూడా లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం అనవసరం. లేదండి, ఇంకా నేను మీ భార్య స్థానంలో ఉండి మీ సంతోషానికి అడ్డు రావడం ఇష్టం లేకనే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. నో కీర్తి, నో, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నన్ను నేను తెలుసుకోకుండా తప్పు చేశాను. ఇంతకాలం నా సరదాలు సంతోషం కోసమే పరుగులు తీసి నేనొక భార్యకు భర్తనని, నన్నే నమ్ముకున్న భార్యకు నేను ద్రోహం చేస్తున్నానని గ్రహించలేకపోయాను. తీరా తెలుసుకునేసరికి నువ్వొక మోసపోయిన భార్యగా జీవితాంతం గొడ్రాలిగా మిగిలిపోయావు. నన్ను క్షమించు కీర్తి. కీర్తి, 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 కీర్తి.